మొత్తం మీ యొక్క సేవా కేంద్రంలో రైతు సేవా కేంద్రంలో ఎన్ని ఎకరాలు ఆయిల్ ఫామ్ ఉంది? 414 ఎకరాలు. ఫర్ ఏకర్ ఎంత ఆదాయం వస్తుంది? నికర ఆదాయం ఎంత వస్తా ఉంది? నికర ఆదాయం వచ్చేసి 1,26,000 వస్తుంది సార్. ఖర్చులు పోయి సార్. ఏంటా నిజమేనా? అందుకే నేను ఉపన్యాసాలు వినడానికి రాలా. ఇక్కడ మీ అందరిలో చైతన్యం రావాలి. బ్లైండ్ గా ఫాలో కావడం కాదు, విత్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వాస్తవాలని మనం పరిగణలో తీసుకొని వెరీ ఈజీ. నీకు ఇక్కడే రైతాంగం ఉన్నారు, వీళ్ళంతా కూడా పామాయిల్ తీసుకుపోయి వేరేది ఎక్కడ ఇది చేయరు, ఫ్యాక్టరీకి ఇస్తారు. ఏ రైతు ఎంత తయారు చేశాడో ఉంది. ఉన్న తర్వాత ఈ ఊర్లో ఎంత దిగుబడి వచ్చింది లాస్ట్ ఇయర్ నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఎంత వచ్చింది? ఎకరానికి వచ్చి 10 టన్నులు వస్తుంది సార్. మొత్తం ఎంత వచ్చింది? మొత్తం వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా ఉతామారులు వద్దు. ఇంకా 4. ఇంకా రాబోయే రోజులంతా కూడా R&Dకి వెళ్ళాలి. మీరు వాస్తవాలు తీసుకోవాలి. దానిపైన ఎంత వచ్చిందో చూసుకొని ఖర్చు ఎంత చూసుకొని ఖర్చు ఎట్ట తగ్గిస్తారు, ఆదాయాన్ని ఎట్ట పెంచుతావో నువ్వు ప్రయోగం చేయాలి. వాళ్లే సైంటిస్టులు. ఆ సైంటిస్టులు ఉపయోగించి నువ్వు నిమిత్త మాత్రుడుగా అందరినీ కోఆర్డినేట్ చేయాలి. ఆ ఎక్సర్సైజ్ ఇంకా స్టార్ట్ కాల. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కింద వరి వేస్తే తక్కువ వస్తుంది కాబట్టి పామాయిల్ బెటర్ కాబట్టి అందరూ పామాయిల్కి వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సింది ప్రతి ఒక్క రైతు ఇంకొక పక్క చెప్పు. ఈ 450 ఎకరాలు 455 ఎకరాల 424 ఎకరాలు సార్. 420 ఎకరాల్లో మల్టీ క్రాప్ ఏమేమి ఉంది? మల్టీ క్రాప్ వచ్చేసి సార్ అందులో మనకి కోకో ఉంది సార్. ఎంత ఉంది? కోకో వచ్చేసి 164 ఎకరాలు ఉంది సార్. ఓకే. తర్వాత దాంట్లో మళ్ళీ మనకి ఒక్క 11 ఎకరాలు ఉంది సార్ అందులో. తర్వాత వచ్చేసరికి అందులో మనకి అరటి 17.6 ఎకరాలు ఉంది సార్. అది బిగినింగ్. అవును సార్. ఫస్ట్ 4 ఇయర్స్ లోపు వేసుకుంటున్నారు సార్. తర్వాత ఇప్పుడు పెప్పర్ వేస్తున్నారు, మిరియాలు వేస్తున్నారు సార్. ఎంత వేసారు? 7 ఎకరాలు ఉంది సార్. ఏంటో కరెక్ట్ గా నేను చెప్పేంత ఇదేనా? కరెక్ట్ గా మాట్లాడండి. ఏదో ఆయన ఎగతాళి చేయాలని కూడా చేయొద్దండి మీరు. అట్లా కాకుండా వాస్తవాలు మీరు ఒప్పుకుంటే, ఇప్పుడు అందుకే నేను అడుగుతున్న, వాళ్లకు రావాలి మీకు రావాలి. పామాయిల్లో 4 పంటలు తీయచ్చు. బిగినింగ్ లో మీరంతా కూడా, నేను ఒకప్పుడు రైతు బిడ్డని, చిన్నప్పుడు వ్యవసాయం చేశాను, కానీ ఈ మధ్య రాజకీయం చేస్తున్నా, గవర్నెన్స్ లో ఉన్నా. అనునిత్యం మీరు రైతులంతా కూడా నేలను నమ్ముకున్నారు, మీరు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. చేసినప్పుడు నాకు కావాల్సిన మీ దగ్గర నుంచి, మనం బాగుపడాలంటే ఆధునికమైనటువంటి వ్యవసాయ విధానాలపైన శ్రద్ధ పెట్టాలి. అప్పుడే మనం సెట్ అవుతాం. మంచి వాతావరణం, చల్లగా ఉంది. ఈరోజు గాలి కూడా చాలా బాగుంది. ఇక్కడుంటే ఇంకొక 10 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు, దాంట్లో అనుమానం లేదు. అదే సమయంలో దీన్ని కానీ కరెక్ట్ గా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, రైతులు కూడా ఒక యాస్పిరేషన్స్ అందరికీ పెరుగుతున్నాయి. ఇండస్ట్రీలో ఎక్కువ ఆదాయం వస్తుంది, సర్వీస్ సెక్టర్లో ఎక్కువ ఆదాయం వస్తుంది, వ్యవసాయంలో తక్కువ ఆదాయం వస్తుంది. వచ్చినప్పుడు ఇక్కడ ఆదాయం పెంచుకోగలిగితే నెక్స్ట్ లెవెల్కి మనం పోయే అవకాశం ఉంటుంది. నేను చెప్తాను మీకు ఏం చేయాలనేది. మీరు ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడండి, ఫ్రాంక్ గా చెప్పండి. దానిపైన రాబోయే రోజుల్లో ప్రణాళిక కూడా ఫుల్ ప్రూఫ్ గా ఉంటుంది, జవాబుదారీతనంగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.